వరంగల్ జిల్లా ఆరేపల్లిలోని గురుధామం సద్గురు సాయి ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయని బండారు సాయినారాయణ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకృష్ణుని నామస్మరణతో భజనలు చేశారు. చిన్నారులు శ్రీకృష్ణుడు గోపికల వేషధారణను ధరించి ఊయల ఊగుతూ ఉట్టి కొడుతూ నృత్యాలు చేస్తూ అలరించారు. శ్రీకృష్ణుడు తన స్నేహితుడైన కుచేలునికి అటుకులిచ్చి తన స్నేహభావాన్ని చాటి చెప్పారు. ధర్మాన్ని, న్యాయాన్ని, బంధుత్వం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో గోపినాథ్, భక్తులు, చిన్నారులు, ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బాగానే చేయి. చెప్పలేము రావండి. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మన సద్గురువులు శివానందమూర్తి గారి దివ్యక్షేత్రంలో సప్తధామంలో గురుగారి కృష్ణుడి జన్మాష్టమి వేడుకలు మొదలుపెట్టాము. పిల్లలకి ఉట్టి కొట్టుట, ఆడవాళ్ళకి కూడా ఉట్టి కొట్టుట పోటీలు, మగవాళ్ళకి అందరికీ కూడా కొడుతున్నాము. అయితే గురువుగారు ఏం చెప్పారంటే కృష్ణుడి గురించి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లని ప్రార్థించిన కృష్ణుడి గురించి ఏం చెప్పారంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లను ప్రార్థించినా కూడా, తపస్సు చేసినా కూడా, యజ్ఞ యాగాదులు చేసినా కూడా దొరకని వస్తువు ఒకటి ఉంది. ఆ వస్తువు ఏంటిదంటే జ్ఞానం. ఆ జ్ఞానం కొరకు గురువుని ప్రార్థించాలని చెప్పారు గురువుగారు. అది ఫస్ట్ మనకి దక్షిణామూర్తి గురు రూపంలో అవతరించారు. దాని తర్వాత దత్తాత్రేయుడు, దాని తర్వాత కలియుగంలో కృష్ణుడి అవతారం వచ్చింది. కృష్ణుడి అవతారం అంతా కూడా జ్ఞానబోధనే ఆయనది. ఆయన జీవిత చరిత్ర అంతా కూడా జ్ఞానబోధనే. భగవత్ రూపంలో కృష్ణుడు భగవద్గీత రూపంలో బోధించాడు. ఆయన ప్రతిరోజు ఒక శ్లోకం చదివితే చాలన్నారు గురువుగారు. గీతా పారాయణం అవుతుంది అన్నారు. కానీ తాత్పర్యం తెలిసినా తెలియకున్నా కూడా వాటి గీతా శ్లోకాలు చదువుతుంటే వెన్న ముద్దల్లాగా ఉంటాయి. కాబట్టి అది చదవమని చెప్పారు. మానవుని జీవితంలో ఏ సమస్య వచ్చినా కూడా భగవద్గీత పుస్తకాన్ని నెత్తిన పెట్టుకొని కృష్ణుడు భగవానుడు అందులో ఉన్నాడని అనుకొని మనసారా వేడుకొని కోరుకుంటే ఆ సమస్య తీరుతుందని చెప్పారు. దాని తర్వాత ఏదైనా సందేహం వచ్చినా కూడా ఏ ఉపనిషత్తులు కూడా తీర్చని సందేశాలు, ఏ వేదాలు తీర్చని శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీ దామేశ్వర నందు ఉదయం పంచామృత అభిషేకము మరియు భస్మాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు జన్మాష్టమి సందర్భంగా ఉట్టి కొట్టడం జరిగింది. అదేవిధంగా చిన్నపిల్లలు శ్రీకృష్ణ వేషధారణలతో మరియు గోపికా వేషధారణలు కూడా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఉట్టి కొట్టడం కూడా జరిగింది. ఇట్టి కార్యక్రమంలో దామర గ్రామ ప్రజలు చాలా ఆనందోత్సవాలతో పాల్గొనడం జరిగింది.